వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంక్ విత్ మీ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు, ఎలా ప్రిపేర్ అవుతున్నారు? మంచిగా ప్రిపేర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయింది. ఎగ్జామ్ వచ్చేసి March 8th, March 16th, March 24th ఉన్నాయి. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి March 24th. అడ్మిట్ కార్డ్ నిన్న రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నేను అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్ళాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వెళ్ళి క్రోమ్ పేజ్లో ఎస్బీఐ కెరీర్స్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన దానిపైన క్లిక్ చేయాలి. న్యూ హోమ్ కెరీర్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఎందులోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఫోన్లో ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి క్రోమ్ పేజ్లో వెళ్ళి ఎస్బీఐ కెరీర్స్ అని క్లిక్ చేయండి. ఫస్ట్ వచ్చిన న్యూ హోమ్ కెరీర్స్ అని ఎస్బీఐ వాళ్ళది వెబ్సైట్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది పేజ్. కరెంట్ ఓపెనింగ్స్ మీద క్లిక్ చేయాలి. జూమ్ చేశాను చూడండి. కరెంట్ ఓపెనింగ్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మనం ఆప్షన్స్. ఇయర్, సెలెక్ట్ డిపార్ట్మెంట్ దగ్గర మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ సెలెక్ట్ పోస్ట్ అని ఉంటుంది లెఫ్ట్లో, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చూపిస్తుంది. రిక్రూట్మెంట్ ఫర్ పీఓ డౌన్లోడ్ కాల్ లెటర్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అని చూపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా కింద ఆప్షన్స్ చూపిస్తుంది. ఆ ఆప్షన్స్లో డౌన్లోడ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. పేజ్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పైన ఇంగ్లీష్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి మీది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి పాస్వర్డ్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ అయినా ఇవ్వచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి బెటర్. డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ వచ్చేసి డే -మంత్ -ఇయర్. ఇయర్లో లాస్ట్ 2 digits ఇవ్వాలి. ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే మనకి అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసేసుకోవటమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి అనేది చెప్తాను ఇప్పుడు. ఐడి తీసుకొని వెళ్ళాలి. ఐడి ప్రూఫ్, ఆధార్, పాన్ కార్డ్ అలా ఏదైనా ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి. అండ్ ఆల్సో జిరాక్స్ ఆఫ్ ఐడి ప్రూఫ్ది జిరాక్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. అండ్ అడ్మిట్ కార్డ్ తీసుకొని వెళ్ళాలి. అండ్ ఫొటోస్ వచ్చేసి 1 photo పేస్టెడ్ ఆన్ అడ్మిట్ కార్డ్ అండ్ 2 photos ఎక్స్ట్రా తీసుకొని వెళ్ళాలి. రఫ్ షీట్ వాళ్ళే ఇస్తారు. పెన్ తీసుకొని వెళ్ళాలి. ఇవన్నమాట ఎగ్జామ్కి కావాల్సిన థింగ్స్. ఇవన్నీ జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి. అండ్ ఆల్సో అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి ప్రాపర్గా చదవండి. చదివి దాని ప్రకారం వెళ్ళండి. టైమింగ్స్ అవన్నీ చూసుకోండి. ఆల్ ద బెస్ట్ గైస్. అందరూ ఎగ్జామ్ మంచిగా రాయాలని కోరుకుంటున్నాను. గివ్ యువర్ బెస్ట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.